సో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి రేపు ఎల్లుండో లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవబోతుంది. నోటిఫికేషన్ కూడా రానున్న నేపథ్యంలో మనతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. సో ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ అసలు వ్యూహం ఏంటి? ప్రజల్లోకి వెళ్తున్నారు డెఫినెట్ గా ఇప్పుడు ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మ్యాండేటరీ కాబట్టి 1 సంవత్సరం కంప్లీట్ అవుతున్న క్రమంలో డెఫినెట్ గా అటు పెట్టాలనే ఆలోచన ఉంది. అది రాష్ట్ర పరిస్థితులు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని త్వరలోనే అయ్యే అవకాశం ఉంది. జూన్ జూలై మాసాల్లో అవడానికి స్కోప్ ఎక్కువ ఉన్నది. సో అంటే బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అవుతుంది, అందుకనే ఇవన్నీ లేట్ చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు దీన్ని? వాళ్ళు మాట్లాడే వాళ్ళు పిచ్చి అట్లుంటే మేము అసలు అవును అది ఉంది రాజకీయంగా ఇది ఉందని చెప్పి పెట్టాల్సిన అవసరం లేదు, దాన్ని దూరం పెట్టాల్సిన అవసరం లేదుగా. ఎప్పుడు ఏ సందర్భంలో ఏది జరగాలనో అది అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా చట్టబద్ధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాళ్ళు చెప్పే వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో ప్రాపగండ కొరకు చేసే అంశాలు తప్పితే మళ్ళీ ఒకటి కాదు. సో ప్రధానంగా బీజేపీ పార్టీ నాయకులు ఏదైతే కులగణనకు సంబంధించి మేము చేస్తున్నామో దీని మీద భ్రష్టు పట్టించడానికే పాలిటిక్స్ చేస్తున్నారు, 9th షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నారు, రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటే అది ఒక పెద్ద అడ్డా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఏమంటారు? ఏమి కాదు, అది కూడా అవుతుంది. ఓబీసీలది రాష్ట్రంలో అవుతుంది, దేశంలో కూడా అయ్యడానికి రాహుల్ గాంధీ గారు పోరుబాట పడుతున్నారు. డెఫినెట్ గా ఓబీసీలకు అన్ని రకాల రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి అయ్యే పని ఏంటి అనేది ముందు చూస్తే మంచిదని నా యొక్క ఆలోచన. సో ప్రధానంగా ఫైనల్ క్వశ్చన్, ఏదైతే అధికార పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని వర్గాలని కలుపుకుంటూ వెళ్తుంది, అంటే అన్ని వర్గాలకు సంబంధించి ప్రధానంగా చర్చల్లో దూసుకెళ్లిపోతుంది, ఏంటి అసలు ప్రధాన వ్యూహం ఏముంటుంది? ఏమీ లేదు, ప్రజలందరికీ దగ్గరగా ఉండాలి, ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ దగ్గరగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలను మేము మెప్పించడం అనేది మా లక్ష్యంగా ఉంటుంది కాబట్టి అందరితో కలిసి ఉంటాం. మేము అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న ప్రజా సమస్యల పట్ల ఒక నిర్దిష్టత, ఒక కన్విక్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా కూడా ఏ అంశాల పట్ల మేమే వాటిని ఆకలింపు చేసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి కూడా మేమే ముందుంటాం. సో బీసీలకు సంబంధించి సమన్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. డెఫినెట్ గా వీఆర్ ఫర్ ది ఓబీసీస్ ఓన్లీ. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క ఇనిషియేషన్ తోనే కదా మోడీ గారి అలా జనగణనలో కులగణన తీసుకున్నది. రేపు కులగణన తర్వాత రిజర్వేషన్ల అమలుకు కూడా పట్టుబడతాం. డెఫినెట్ గా అది రాహుల్ గాంధీ గారి యొక్క ఒక లక్ష్యంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యంగా కూడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆయన ఆలోచనలకు రూపం ఇచ్చే విధంగా మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా అద్దంకి దయాకర్ గారి మాటల్లో, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకుంటూ వెళ్తుంది. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ముందుకెళ్తాం. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేస్తుందని కూడా చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇక ముందు తెలియాల్సిన నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మహి మీడియా.